హైదరాబాద్ హెడ్ క్వార్టర్ కలిగినటువంటి మరియు హైదరాబాదులో ఉన్నటువంటి రాజకీయ పార్టీ ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ మరియు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ఈ యొక్క బాడీ సపరేట్గా అయినప్పటికీ కూడా ఈ రెండు హైదరాబాద్ ఈ యొక్క ఆరిజిన్ అయినప్పటికీ ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వక్ఫ్ సవరణ చట్టం 2025కు వ్యతిరేకంగా ఆల్ ఇండియా ఉద్యమాన్ని నిర్వహిస్తామని లేవదీస్తామని తమ యొక్క ఎజెండాను ప్రకటించినటువంటి ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ తమ యొక్క ప్రోగ్రామ్స్ను పక్కన పెడితే ఏం చేస్తారు, ఎంతవరకు చేస్తారు, ఏ రకంగా చేస్తారు, జనం వీళ్ళని ఎంతవరకు నమ్ముతారు, ఏ రకంగా నమ్ముతారు అంటే ఇప్పటి వరకు వస్తున్నటువంటి పోరాటాలన్నిటిలో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేసినప్పటికీ కొంత విజయము కొంత అపజయము ఇవన్నిటిని మూట కట్టుకొని ఉన్నాయి. కాబట్టి ఇప్పటికీ బాబ్రీ మసీద్ యొక్క విషయాన్ని కానీ అలాగే మిగిలి ఉన్నటువంటి భారతదేశంలో ముస్లింల ప్రాపర్టీస్పై ఒక కన్ను వేసినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అయితే మాట్లాడకుండా ఇక్కడ హైదరాబాదులోని తెలంగాణ ఈ యొక్క ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాదుకు చెందినది కాబట్టి ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ఆస్తులను ఎవరు కబ్జా చేశారు, ఎవరు ఎంక్రోచ్మెంట్ చేశారు అనబడేటువంటి విషయానికి వస్తే ఇదివరకటి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 75% దురాక్రమణకు గురైనవి అని చెప్పినట్లుగానే ఇక్కడ రికార్డ్స్ పరంగా కూడా వక్ఫ్ ప్రాపర్టీని దురాక్రమించినటువంటి వాళ్లే కనుక లెక్కలోకి తేవాలి అనుకుంటే అసలు ఎవరు ఏంటి అని చూసుడు కంటే అసలు టోటల్ ప్రాపర్టీ ఎకరాలలో చెప్పాలనుకుంటే 57,423 ఎకరాల భూమి ఇది వక్ఫ్ ల్యాండ్ తెలంగాణలో ఉన్నటువంటి భూమిని ఇందులో పడ 75% కబ్జాకు గురై ఉన్నది. అట్లాగే ఈ యొక్క 57,423 ఎకరాల భూమి విలువ 4 లక్షల కోట్లు అనగా ఇది ఈ యొక్క మొట్టమొదటి స్థానం భారతదేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాలలో తెలంగాణలోనే అత్యధికంగా కబ్జాకు గురైంది. కాబట్టి ఈ కంచె చేను మేస్తే ఎట్లా ఉంటుందో ఈ యొక్క వక్ఫ్ ప్రాపర్టీస్ ఉద్యమము లేవదీస్తామని చెప్తున్నటువంటి వాళ్ళు కూడా రాజకీయమైనటువంటి ఈ యొక్క గ్రహణము లోనే ఉన్నారు. రాజకీయ గ్రహణంలోనే ఈ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పనిచేస్తుంది. కాబట్టి ఎంతవరకు ఇది నిలబడగలుగుతుంది అనేది అంచనాలైతే ఖచ్చితంగా ఉన్నాయి. కానీ చేయగలిగినటువంటి పనికి సపోర్టు చేయవలసి ఉంటుంది. కాబట్టి విధి లేని స్థితిలో సపోర్ట్ చేస్తున్నారు జనం.